దమ్మున్నోడు అనేది ఆ మధ్యన ఏదో సినిమా టైటిల్ చూసా. మన సినిమాల్లో ఫిక్షన్ ఉంటుంది, ఊహాజనితమైనటువంటి హీరోలు. బట్ నిజ జీవితంలో అలాంటి దమ్మున్నోడు ఎలన్ మాస్క్ అనాలి. ఎందుకంటే బైడెన్ అనేటటువంటి వాడు అధికారంలో ఉండగానే ఆ బైడెన్తో విభేదించి ఏదైతే ట్విట్టర్ అనే దాన్ని కొనేసి డీప్ స్టేట్ అనే ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవడు ఎలా ఉండాలి, ఏ వ్యాపారవేత్త బాగుపడాలి, ఏ దేశం బాగుపడాలి, ఎవరిని నాశనం చేయాలని కుట్రలు పనేటటువంటి డీప్ స్టేట్ టీం ముందు సాష్టాంగ ప్రణామం చేయకుండా తిరగబడి నిలబడి తను సక్సెస్ కావడమే కాకుండా తనను దెబ్బ కొడుతున్నటువంటి వేళ కూడా ట్రంప్కి అండగా నిలబడి ట్రంప్ని అధికారంలో తీసుకురావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఎలన్ మాస్క్ ఇప్పుడు ఏకంగా ఓపెన్ వార్ ప్రకటించాడు ఈ డీప్ స్టేట్కి కీలకమైనటువంటి సోరోస్ గ్రూప్ మీద. సోరోస్ గ్రూప్ చేస్తున్నటువంటి అరాచకం ప్రపంచంలో ఏ దేశంలో, భారతదేశంలో మోడీని ఉండడానికి వీలేదు. సోరోస్ బహిరంగంగా ప్రకటిస్తాడు, అదే నేను నాశనం చేస్తానని సోరోస్ ప్రకటిస్తుంటాడు. అట్లాగే ప్రపంచంలో ఇవాళ మణిపూర్లో జరుగుతున్న ఘర్షణల దగ్గర నుంచి అనేకం అరాచకాలకు కారణం వాడే. అదే సందర్భంలో బంగ్లాదేశ్లో నాశనం కావడానికి వాడే కారణం, శ్రీలంకలో విభేదాలకి కారణం వాడే, పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని మార్చి అక్కడ చేసింది వాడే, అట్లాగే బర్మాలో నడిపిస్తున్నది వాడే. అట్లాంటి సోరోస్ టీంకి ఫైట్ చేయడానికి సిద్ధమని ప్రకటించాడు ఎలన్ మాస్క్. ఓపెన్ వార్ ప్రకటించాడు ఈ డీప్ స్టేట్ టీం మీదన. డీప్ స్టేట్ ట్రైటర్స్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ మీ యూజింగ్ దేర్ పెయిడ్ షిల్స్ ఇన్ లెగసీ మీడియా. ఐ ప్రిఫర్ నాట్ టు స్టార్ట్ ఫైట్స్ బట్ ఐ డూ ఎండ్ దెమ్. అది నా మీదన ఆ పెయిడ్ కుక్కలు వెంట పడుతున్నాయి, దానికి చూస్తూ ఊరుకుంటాం కాదు, తగిన బుద్ధి చెప్తానని చెప్తున్నాడు.